బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ప్రతి ఇంటికి సోలార్ సిస్టమ్ కూడా అందించాలి అని అంటున్నారు కదా. అంటే విద్యుత్ అనుకోండి, కరెంట్ బిల్లులు కానీ ఇవి ఎక్కువ వస్తాయి. సోలార్ అనుకోండి మనకి కరెంట్ బిల్లులు కూడా తగ్గుతాయి. ఇది అనేది తీసుకొని రావాలంటున్నారు కదా, మంచి ఆలోచన అంటారా? అది చాలా మంచి ఆలోచన అండి, చాలా మంచి ఆలోచన. ఎందుకంటే కరెంట్ బిల్ అనేది చాలా పెరుగుతుందండి. అది అనుకోండి మన ఇష్టం, మనం కాల్చుకున్నంత కాల్చుకోవచ్చు, పక్కంటోళ్ళకి కూడా ఇవ్వచ్చు అంటున్నారు. కాబట్టి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకైతే తెలియదండి. కానీ ఇది మట్టుకు బాగుంటుందండి, సోలార్ వస్తే కనుక చాలా బాగుంటుంది. ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి అండగా ఉండిద్ది అంటారా? ఉంటదండి. గతంలో చూసుకుంటే 3 రాజధానులుగా విభజించారు. 3గా ఉండడం కరెక్ట్ అంటారా, ఒకటే కరెక్ట్ అంటారా? 3 రాజధానులు అంటే అన్ని చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి. అది 3 రాజధానులు అంటే 3 మంత్రులు ఉండాలి, 3 ముఖ్యమంత్రులు ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, దానికి రాష్ట్రం ఉండాలి, దానికి ఒక ఇవన్నీ వేస్ట్ ఖర్చులు కదండి. రాష్ట్రం విడిపోగానే రాష్ట్రానికంటే మాటల దానికి ఒక ఇది ఉండాలి, చాలా సదంగా ఉన్నాయి కదండి 3 రాజధానులు. ఎందుకంటే మనకి అసలు ఇప్పుడు తెలంగాణ ఎడకొడుతుంది, మనం తప్పు చేసాం. ఓకే బాబు. అండి ఇక్కడ మనకేమీ లేదు. తెలంగాణలో ఉన్న వసతుల్లో ఇక్కడ మనకు వసతులు ఏమి లేవు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఆయన డెవలప్ అవడానికి కూడా డబ్బులు లేవు, మన దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బు గురించి చూసుకున్న పరంగా చూసుకుంటే మన దగ్గర ఏమీ లేదండి. కాబట్టి చాలా బడ్జెట్ లాస్లో ఉంది మనం. కాబట్టి దీని గురించి మంచిగా చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకుంటారని చెప్పి నమ్ముతూ పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వృద్ధాప్య పింఛన్లు మట్టుగా త్వరలో అందించాలని కోరుకుంటూ నమస్కారం. అండ్ పోలవరం కూడా ఆగిపోయింది కదా, అది ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? ప్రభుత్వం ద్వారా ఏం జరిగింది? పోలవరం వస్తే కనుక చాలా మంది రైతులు చాలా బాగుపడతారండి. ఎకరం 1/2 ఎకరం ఉన్నవాళ్ళు కూడా చాలా బాగుపడతారండి. ఉచిత కరెంటు కానీ ఏదన్నా ఇచ్చినా కూడా చాలా మంది బాగుపడతారండి. తర్వాత రాజధాని వస్తే చిన్న చిత్తగా వాళ్ళకి, చిన్న చదువులు ఉన్న వాళ్ళకి, పెద్ద చదువులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు మట్టుకు కంపల్సరీ జరుగుతాయండి. అదొకటి మెయిన్ అండి. తర్వాత రాజధాని అభివృద్ధి కూడా చాలా బాగా జరుగుతుందండి. చాలా మంది మొన్న వెళ్ళొచ్చాము, రోడ్లు అవి కూడా బాగా జరుగుతున్నాయి, బాగా స్పీడ్గా చేస్తున్నారు, పని కూడా స్పీడ్ అవుతుంది. అలాగే పోలవరం కూడా స్పీడ్ అవుతుంది. చాలా ధన్యవాదాలండి. అంటే బేసిక్గా ఇప్పుడు రోడ్లు పరంగా కూడా కనపడుతుందండి. రోడ్లు ఏమైనా వేస్తున్నారా? అయిపోయినాయండి, చాలా వరకు మ్యాక్సిమం మొత్తం అంతా ఖాళీ చేస్తారండి. బాగానే స్పీడ్గా అవుతుంది వర్క్. అదేవిధంగా పెద్దవాళ్ళకి పింఛన్ అనేది 4000 చేస్తానన్నారు కదండి, చేశారా? అంటే పెద్దవాళ్ళు చేశారండి, 4000 ఇస్తున్నారండి. గతంలో వాలంటీర్లు ఉండేవారు కదండి, వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు వాలంటీర్లు లేరు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమైనా వచ్చి ఇస్తున్నారా? వాళ్ళు ఏమైనా మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారా? లేదండి, వాళ్ళే వచ్చి వీళ్ళకి వచ్చిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి వాళ్ళే ఆ సిబ్బంది వచ్చి ఇస్తున్నారు. బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ప్రతి ఇంటికి సోలార్ సిస్టమ్ కూడా అందించాలి అని అంటున్నారు కదా. అంటే విద్యుత్ అనుకోండి, కరెంట్ బిల్లులు కానీ ఇవి ఎక్కువ వస్తాయి. సోలార్ అనుకోండి మనకి కరెంట్ బిల్లులు కూడా తగ్గుతాయి. ఇది అనేది తీసుకొని రావాలంటున్నారు కదా, మంచి ఆలోచన అంటారా? అది చాలా మంచి ఆలోచన అండి, చాలా మంచి ఆలోచన. ఎందుకంటే